అనేక క్షేత్రాలు తిరిగి ఇక్కడ ఉన్నాడా రాముడు, ఇక్కడ ఉన్నాడా నాదా దేవుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా విగ్రహాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. అది విగ్రహాల కింద ఆయన అనుకోలేదు కదా. త్యాగరాజు విగ్రహాల కింద భావించలేదు వాటిని. వాటిని నిజస్వరూపాలుగా భావించాడు. తను చేస్తున్న సేవ అంతా సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి చేస్తున్న సేవ కింద ఆయన భావించాడు. కాబట్టి అవి అదృశ్యంగానే ఆయన మనసు కకావికలమైపోయింది. క్షేత్రాలు తిరుగుతూ పిచ్చివాడులో తిరిగాడు. సరే, ఇతని బాధ చూసి ఒకరోజు శ్రీరామచంద్రుడు కల్లో సాక్షాత్కరించి, నేను ఎంతో దూరం వెళ్ళలేదు, నీకు పక్కనే, నీకు సమీపంలోనే కావేరీ ఘట్టంలో ఉన్నాను, వెళ్ళి వెతుక్కో అని చెప్తాడు. అంటే కావేరీ నదికి కింద మంచి నీళ్ళలో ఉన్నాను, నన్ను వెతుక్కోమని చెప్తాడు. పులకించిపోయాడు త్యాగరాజు. నేరసం నిస్సత్వం అంతా ఎగిరిపోయింది. అమ్మ, నాకు మళ్ళీ కల్లో కనపడి నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. ఎంతో దూరం కాదు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసేసి తెల్లవారి వెళ్ళి, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూస్తానా అనుకుంటూ తను తన శిష్యుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళి కావేరీ తీరానికి వెళ్ళి అక్కడ మెల్లిగా కింద వెతుకుతూ ఉంటే అక్కడ గుడ్డ మూటలో కనపడని విగ్రహాలు కనపడ్డాయి. ఆ విగ్రహాలని అపురూపంగా చూసుకున్నాడు అనమాట. చూసుకుని, మరి పిల్లలు తప్పిపోయిన పిల్లలు ఉంటే మనం ఎంత గబగబా ముద్దులు పెట్టేసేసుకుని వాడిని కావలించేసుకుని, అమ్మ దొరికాడు బాబు, ఇంటికి వచ్చాడు బాబు. అసలు పిల్లలే కాదు, చిన్న వస్తువు పోయినా కొన్నిసార్లు అమ్మ దొరికింది బాబు అనుకుంటాం కదా. అలాంటిది సాక్షాత్తు ఆయన నిత్యం పూజించిన విగ్రహాలు దొరికినప్పుడు ఎంత ఆనందపడుకుంటారు. కనుగొంటిని శ్రీరాముని నేడు, ఇనకుల మందు ఇంపుగాను పుట్టి ఇలలోన సీతానాయకుని నేడు. కనుగొన్నాను, కనిపించాడు, నాకు కనిపించాడు, నిజంగానే చెప్తున్నాను, నాకు కనిపించాడు, దొరికిపోయాయి అని. ఇనకులంలో పుట్టాడు, సూర్యవంశంలో పుట్టినవాడు. మరి సూర్యవంశంలో పుట్టినవాడు ఎలా ఉంటాడు? సూర్యుడిని ఎవరైనా దాచగలరా, అడ్డం పెట్టగలరా? సూర్యుడికి ఇలా ఇలా చెయ్యి అడ్డం పెట్టేస్తాను, సూర్యుడు నాకు కనపడాలని అనుకుంటాడా? అనుకోలేం కదా. అలాగే ఎన్నాళ్ళు దాచగలవు? ఎన్నకుల వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడిని, సీతామ్మవారితో పుట్టిన శ్రీరామచంద్రుడిని ఎంతకాలం నువ్వు దాచగలవు? లేదు, ఆయన బయటికి వచ్చేస్తాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు పట్ట ధీరులైన సుగ్రీవ ప్రముఖులు వినుతి సేయ త్యాగరాజు నుతుడు నేడు కనుగొన్నాడు. భరత శత్రుఘ్నులతో పవమాన సుతుడితోటి సుగ్రీవ ప్రముఖులందరూ చూస్తూ ఉంటే వాళ్ళందరూ సాక్ష్యం, వాళ్ళందరూ అక్కడ నిలబడలేదు. నా కష్టానికి సాక్ష్యం వాళ్ళందరూ కూడా, నా భక్తికి నిదర్శనం వాళ్ళందరూ కూడా. మొత్తం మీదకి చేతుల్లోకి ఈ విగ్రహాలు నా చేతుల్లోకి వచ్చాయి అని చెప్పేసి పరమానందంగా బ్రహ్మానందంగా అతను కూర్చుండిపోయాడు అక్కడ. శిష్యులందరూ కూడా ఆ విగ్రహాలను తీసుకుని మన ఇంటికి తీసుకెళ్దాం పదండి, ఇన్ని రోజులకి మనకి మళ్ళీ వైభవంగా మనం శ్రీరామ కళ్యాణం చేసుకునే అవకాశం వచ్చింది, శ్రీరాముడిని సేవించుకునే అవకాశం వచ్చింది అని చెప్పేసి ఆ విగ్రహాలన్నింటినీ మోసుకుంటూ చక్కగా వాళ్ళు నడిచి వెళ్తుంటే, నన్ను పాలింప నడిచి వచ్చిటివో నా ప్రాణనాథ, మనజనైన నీ మోము జూచుట జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి. నన్ను పాలించడానికి వచ్చావా నువ్వు? నాకేమిటి బ్రతుకు, జీవనంకి ఏమిటి అంటే నువ్వే, నీ ముఖమే. మమ్మల్ని నిన్న చెప్పుకున్నాం కదా, జీవనం అంటే మనం బతకడానికి మనకి ఆసరా ఏమిటి అంటే నువ్వు ఇంట్లో ఉంటే నేను బతుకుతాను. సురపతి నీలమణి నెభ తనువుతో ఉరమున ముచ్చపు సరుల చెయ్యముతో కరమున శరకోదండ కాంతితో ధరణి తనయుతో. నళ్ళు చక్కగా రంగులు మాలేసేసుకున్నావు, ముత్యాల సరాలు వేసేసుకున్నావు, తర్వాత చేతికి శరకోదండం పట్టేసుకున్నావు, పక్కన అమ్మవారు ఉంది, సీతమ్మవారు ఉన్నది. అలాగ ఉండగా వాళ్ళతో పాటు పరివారంతో నన్ను పాలించడానికి మా ఇంటికి వచ్చావు కదా, నన్ను నా దగ్గరికి వచ్చావు కదా నువ్వని పరమానందం పొంగిపోయాడనమాట. పరమానందంతో అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఇవన్నీ వర్ణించాడంటే, ఆయన రోజు నిత్యం పూజ చేసుకుంటాడు కదా, పూజ చేసుకున్నప్పుడు ఆ మాలలు, ఆ ముత్యాల సరాలు ఇవన్నీ కూడా ఆయనకి మనసులో ఉన్నాయి. ఆ మనసులో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన దొరికినప్పుడు కూడా అలాగే ఉన్నాయి అని తన మనసుని తను సర్ది పెట్టుకుంటూ, తన మనసులో ఉప్పొంగిపోతూ, అప్పుడు పోయినప్పుడు ఎలా ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి కదా, అవే చెవులు, అవే ముత్యాలు, అవే అనుకుంటూ వాటినన్నిటినీ కూడా శిష్యులతో సహా తీసుకుని తన గృహ ప్రవేశం
చేయించాడు ఆ రామచంద్రుడికి. ఎప్పుడైతే రామ పంచాయతన విగ్రహాలను తీసుకుని ఇక్కడ వచ్చాడో అప్పుడు మొత్తం ఊరంతా కూడా ఇది ఒక పెద్ద కళ్యాణ వేదికలా మారిపోయిందిట. ఈ రకంగా మన త్యాగరాజు జీవితం ఆటుపోట్లను ఎదుర్కొంటూనే గడిచింది, కానీ సుఖంగా జరగల. ఏదో రకంగా ఎప్పుడో అప్పుడు ఏవో అల్లకల్లోలాలు జరుగుతూనే ఉన్నా తన మనస్సుని, తన దృష్టిని, తన ఆలోచనని రాముడి పట్ల దగ్గర నుంచి దూరం వెళ్ళనివ్వకుండా తను కాపాడుకున్న ధీరుడు మన త్యాగరాజు. ధీరుడవు రామదాసు బంధము తీసినది విన్నానురా అంటాడు ఒక కీర్తనలో. అంటే రామదాసుని ధీరుడి కింద వర్ణించిన వాడు ఇవాళ మన త్యాగరాజు కూడా ధీరుడే. తనకు వచ్చిన ఆటుపోట్లన్నిటిని కూడా ఎదుర్కొని ఆ శ్రీరామచంద్రుడిని మళ్ళీ తన ఇంటికి తెచ్చుకోగలిగిన వాడు మరి ధీరుడు కాకుండా మరి ఇంకేమవుతారు. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.